హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ డిఎస్ఆర్ ట్రిక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో భీమ్ యూపీఐ యాప్ నుండి ఒక కొత్త బగ్ అయితే వచ్చింది. సో ఈ బగ్ ద్వారా మీరు అన్లిమిటెడ్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు, అది కూడా గవర్నమెంట్ ఇచ్చే క్యాష్ బ్యాక్. ఇక్కడ మీరైతే చూడొచ్చు నాకు ఎన్నిసార్లు క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందో. సో ఇవి మీరు జస్ట్ 5 మినిట్స్లో అయితే వితిన్ 5 మినిట్స్లో మీరు ఈ క్యాష్ బ్యాక్ మొత్తం ఎర్న్ అయితే చేయొచ్చు. సో 150 ఇలా మీరు అన్లిమిటెడ్గా మీరు క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. సో భీమ్ యూపీఐ అనేది ఒక గవర్నమెంట్ అప్లికేషన్. సో గవర్నమెంట్ ద్వారా మనకి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కాబట్టి సో ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. సో ఈ ఆఫర్ కోసం మన దగ్గర 2 యాప్స్ అయితే ఉండాలి. సో ఒకటి వచ్చేసి భీమ్ యూపీఐ యాప్. సో ఇది ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పే బిజినెస్ యాప్. సో ఇది కూడా మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. డైరెక్ట్గా కింద లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ త్రూ డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఇంకా సైన్ అప్ అయితే అవ్వలేదో సో డైరెక్ట్గా సైన్ అప్ అయితే అవ్వండి. జస్ట్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే అడుగుతుంది. సో షాప్ నేమ్ అయితే అడుగుతుంది. షాప్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే ఆల్రెడీ గూగుల్ పే బిజినెస్ అకౌంట్ ఉందో సో వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ అకౌంట్ క్రియేట్ అయితే చేసుకుంటున్నారో సో చాలా వెరీ సింపుల్. మీరు డైరెక్ట్గా గూగుల్ పే బిజినెస్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తోనైతే సైన్ అప్ అయితే అవ్వండి. సో సైన్ అప్ అయ్యే టైంలో మీరేం చేస్తారంటే సో సింపుల్గా ఇక్కడ సెట్టింగ్లోకి అయితే రండి. సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ షాప్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. సింపుల్గా షాప్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేయండి. సో ఎవరైతే ఇప్పుడు సైన్ అప్ అవుతున్నారో సో వాళ్ళకి ఇది స్టార్టింగ్లోనే అడుగుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ సైన్ అప్ అయి ఉన్నారో సో వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ బిజినెస్ కేటగిరీ అని అయితే ఉంటుంది. సింపుల్గా బిజినెస్ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఫుడ్ అండ్ రెస్టారెంట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి కేటగిరీస్ అయితే వస్తాయి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను వెజిటేరియన్ రెస్టారెంట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ అని అయితే క్లిక్ చేయండి. సో మనకి ఎలాంటి వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. సింపుల్గా మీరు సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ షాప్ నేమ్ ఏదో ఒకటి పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మై క్యూఆర్ కోడ్ అని అయితే ఉంటుంది. సింపుల్గా మై క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేసి మీ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు భీమ్ యూపీఐ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కదా. సో దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. సో వన్స్ మీరు భీమ్ యూపీఐ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సింపుల్గా అన్ని యూపీఐ యాప్ లాగానే మీరు ఒక పాస్కోడ్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా మీరు ఒక పాస్కోడ్ అయితే సెట్ అయితే చేసుకోండి. వన్స్ మీరు పాస్కోడ్ సెట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్తో సింపుల్గా లాగిన్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో అన్ని యూపీఐ లాగానే ఇది కూడా కాబట్టి సో సింపుల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. వన్స్ మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఈ 3 ఆఫర్స్ గురించి అయితే చెప్తాను. భీమ్ యాప్లో మొత్తం 3 క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే ఒకటి డైరెక్ట్గా 30 రూపీస్ క్యాష్ బ్యాక్. అంటే మనం మినిమం 100 రూపీస్తోని ఏదైనా ఫుడ్ రెస్టారెంట్లో మినిమం 100 రూపీస్తోని పేమెంట్ చేస్తే మనకి ఇన్స్టాంట్గా 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం 1 డేలో 5 టైమ్స్ అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. టోటల్గా మనకి 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దీనికోసం మనం ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళని అవసరం లేదు. సో ఇంతకుముందు నేను ఒక ట్రిక్ చెప్పాను కదా. సో గూగుల్ పే బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ బిజినెస్ కేటగిరీలో సింపుల్గా మీ ఫుడ్ అండ్ రెస్టారెంట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అది మీకు ఫుడ్ అండ్ రెస్టారెంట్ క్యూఆర్ కిందకి అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మనకు భీమ్ యాప్ ఓపెన్ చేయడంతోనే ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. స్కాన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు స్కాన్ పైన క్లిక్ చేశాక ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కార్నర్లో మనకి ఫోటో సింబల్ అయితే ఉంటుంది. సింపుల్గా ఫోటో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంతకుముందు మీరు ఏదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారో సో అది మీ మర్చెంట్ అకౌంటే కాబట్టి దానికి పేమెంట్ చేసిన మీరు ఇచ్చిన బ్యాంకుకే అమౌంట్ అయితే వెళ్తుంది కాబట్టి సింపుల్గా ఆ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ అయితే చేయండి. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ దగ్గర మినిమం 100 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో 100, 101 సో ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా సెండ్ అయితే చేయండి. వన్స్ మీరు ఎప్పుడైతే అమౌంట్ అనేది సెండ్ చేస్తారో ఇన్స్టాంట్గా మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ విధంగా సింగిల్ టైంలో మీరు 5 పేమెంట్స్ అయితే చేయొచ్చు. టోటల్గా మీకు 150 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది నేను ఫస్ట్ టైం చేసిన క్యాష్ బ్యాక్. నెక్స్ట్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. సో ఈ విధంగా నాకు టోటల్గా 150 క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. ఇప్పటివరకు మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని గూగుల్ పే బిజినెస్ అకౌంట్కి అయితే యాడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా మీకు బ్యాంక్కి అయితే యాడ్ అవుతాయి, లేకుంటే నెక్స్ట్ మార్నింగ్ అయితే యాడ్ అవుతాయి. సో మనకి ఇన్స్టాంట్గా బ్యాంక్కి యాడ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెటిల్మెంట్ మెథడ్ అని అయితే ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి అది డైలీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. సో దాని నుండి మీరు ఇన్స్టాంట్ సెటిల్మెంట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఇన్స్టాంట్గా
మీరు గూగుల్ పే బిజినెస్లో ఏ బ్యాంక్ అయితే పెట్టారో సో ఆ బ్యాంక్ అయితే అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయొచ్చు. సో ఎవరి దగ్గర అయితే మినిమం 100 రూపీస్ ఉంటాయో సో అందరూ అయితే లూట్ అయితే చేయండి. సో ఇలాంటి ఆఫర్ మనకు గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే ట్రై అయితే చేయండి. ఈ ఆఫర్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నేనైతే వెంటనే క్లియర్ అయితే చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఏ చిన్న ఎర్నింగ్ అప్డేట్ వచ్చినా ఏ కొత్త ఎర్నింగ్ ఆఫర్ వచ్చినా వెంటనే పోస్ట్ అయితే చేస్తాం కాబట్టి సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.